మొదటి ప్రపంచ యుద్ధం పేరు విన్నారో లేదో కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. డేట్ తెలియకపోయినా ప్రపంచమంతా కలిసి యుద్ధం చేసింది, ఒకరి మీద ఒకరు, ఒక దేశం మీద ఇంకో దేశం. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. మధ్యలో ఎన్నో శాంతి ఒప్పందాలు జరిగినా ఏవీ నెరవేర్చబడలేదు. ప్రజలు ఒక దేశం మీద ఇంకొక దేశం యుద్ధం చేసి అణుబాంబులు కూడా విసిరి ఇప్పటికీ తీరని నష్టాన్ని కలగజేయడం జరిగింది. ఆ తర్వాత నేను చూసినప్పటికీ గల్ఫ్ యుద్ధం జరిగింది. గల్ఫ్లో రెగ్యులర్గా చూసేవాళ్ళం మేము టీవీలో. ఆ దినాల్లో భోజనం చేసుకుంటూ టీవీలో రెగ్యులర్గా చూసేవాళ్ళం. స్కడ్ మిసైల్స్, గల్ఫ్ యుద్ధం. ప్రపంచంలో ఇప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే సామూహిక వినాశనమును కలిగించే ఆయుధాలు ప్రపంచ దేశాల్లో చాలామంది దగ్గర ఉన్నాయి. సామూహిక విధ్వంసం, వినాశనం. గంటల్లో మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా సర్వనాశనం చేసే ఆయుధాలను కనిపెట్టడం జరిగింది. మన కాలంలోనే ఎయిడ్స్ అనే అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ తర్వాత సార్స్ అనే వ్యాధి వచ్చింది. దాంతోపాటు మనకు ఉగ్రవాద బెదిరింపులు రెగ్యులర్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువైనాయి, మళ్ళీ వస్తాయో ఏమో తెలియదు, కానీ ఉగ్రవాద బెదిరింపులు విపరీతంగా ఉన్నాయి. మనకందరికీ ఇవన్నీ తెలియకపోయినా కనీసం మనం అనుభవించింది, ప్రపంచవ్యాప్తంగా అనుభవించింది, ఆల్మోస్ట్ ఎవ్రీ నేషన్ అనుభవించింది కరోనా వైరస్. ఇది అయిపోకముందే సెకండ్ వేవ్ వచ్చిందని, తర్వాత ఇంకో రూపం దాల్చిందని, ఇంకోటి వస్తుందని ఏమేమో చెబుతూ ఉన్నారు. ఇవన్నీ వింటూ ఉంటే లోకం అదుపు తప్పినట్లు అనిపిస్తుందా? ఆతృత, ఆరాటం మరియు చింతగా ఒకవేళ ఆలోచిస్తే ఏమైపోద్ది, నాకు ఉద్యోగం ఉంటుందా లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, నా వ్యాపారం ఏమైపోద్ది, రేపటి దినాన భోజనం దొరుకుతుందా లేదా అనే ఆతృత, చింత అలాంటివి మనకున్నాయా? లోకం ఎడిపోతుంది అనే విషయంలో ఇవన్నీ చూస్తే నిరాశగా అనిపిస్తూ ఉందా? అలాగైతే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనము విందాం. ఆ యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తులోని సమస్త విషయాలను ఎరిగిన వాడై అంతటితో ఆగిపోకుండా సమస్తాన్ని తన ఆధీనములో ఉంచుకొని సమస్తాన్ని తుదకు తన మహిమ కొరకు తీర్చి దిద్దగలిగిన వాడు. ఆ యేసు మాటలు ఆదరణ మూటలు. ఆ యేసు మాటలు మన జీవితాలకు సవాలు చేసే మాటలు. ఆ యేసు మాటలు మనను రెండవ రాకడ కొరకై సిద్ధపరిచే మాటలు. ఆ మాటలు మనకు మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉన్నాయి. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చదువుకోవాలి. అయితే చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి 1 నుంచి 2 వచనాలు మాత్రమే చదువుతాను. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. 3వ వచనం 4వ వచనం కూడా చదువుకుందాం. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగునో అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా యేసు ప్రభు వారికి అనేకమైన విషయాలు చెప్పాడు. ఈ అధ్యాయము ముగింపు వరకు ఆయన చెప్పిన మాటలు మనకు కనబడతాయి.
భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను గురించి ఇక్కడ వ్రాయబడింది. మరొకసారి అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది జస్ట్ ఒక 4 మాటల్లో చెప్తాను. ఒకటి, సంఘం ఎత్తబడుతుంది. రెండవది, 7 ఏళ్ళు శ్రమల కాలం ఉంటుంది భూలోకంలో విడవబడిన వారికి. దాని ముగింపులో ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందు హార్మెగిద్దోను యుద్ధం అనే ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. ఇతడితో మనము ఆగిపోదాం. అంటే పుస్తకంలో నేను చాలా విభాగాలుగా విభజించడం జరిగింది, కానీ సింపుల్గా సంఘం ఎత్తబడుతుంది, లోకానికి శ్రమ ఉంటుంది, యేసు ప్రభు తిరిగి వస్తాడు. ఇది ఒక క్రమం. అయితే ఇవి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు. ఆయన తన దాసుల ద్వారా వ్రాయించే మాటలు కూడా సమానమైన విలువ కలిగినవే. అంటే కేవలము ఇప్పుడు కొన్ని బైబిల్లో రెడ్ లెటర్ వర్షన్ ఉంటుంది. రెడ్ లెటర్ బాగా మోర్ ఇన్స్పైర్డ్, బ్లాక్ లెటర్ లెస్ ఇన్స్పైర్డ్ అనుకున్నారు. అంతా కూడా సమానమైన దైవావేశముతో వ్రాయబడ్డాయి. అన్నీ దేవుని వాక్యాలే. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మనకు ఆయన చెప్పిన బోధలు కనపడతాయి కాబట్టి దాని గురించి మాట్లాడాల్సి వస్తే 3 విషయాలు చెప్పుకుందాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తును గురించి చాలా మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో రక్షణ అనే అంశము అతిపెద్ద అంశం. దాని తర్వాత అతిపెద్ద రెండవ అంశం ఏంటంటే రెండవ రాకడకు సంబంధించిన లేదా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. అందులోనూ యేసుక్రీస్తు ప్రభువు చాలా విషయాలు, సువార్తలు చదివితే రెండవ రాకడకు సంబంధించి చాలా విషయాలు చెప్పాడు. రెండవది, ఎవరైతే ఆ రెండవ రాకడను గూర్చి భవిష్యత్తును గూర్చి సరిగ్గా తెలుసుకోలేదో వారిని యేసు ప్రభువు గద్దించాడు. కనుక చాలామంది ఏమంటారంటే మనకు అవి దాని గురించి పట్టింపు లేదు, అది మనకు తెలియదులే, ఊరుకుంటే బాగుంటుంది అని అనుకుంటే యేసు ప్రభువు గద్దించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1-3 వచనాల్లో. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడను గురించి, తన రెండవ రాకడను గురించి చెప్పిన ప్రతిసారి మనుషుని యొక్క కుతూహలత్వాన్ని తృప్తిపరచడానికి చెప్పలేదు. అంటే మనకందరికీ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ప్రతి మనిషికి నార్మల్గా ప్రతి మనిషికి భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే తపన ఉంటుంది. దానిని సాతానుడు సొమ్ము చేసుకొని ఇక రకరకాల మార్గాలు, చెడు మార్గాల్లోనికి మనుషులను నడిపించడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఈరోజు నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కనుక్కుందాం అని పేపర్లో రాశి ఫలాలు చూసే వాళ్ళు ఉన్నారు. పేపర్తో ఆగిపోకుండా టీవీలో రాశి ఫలాలు చెప్తారు. మీరు సింహరాశి అయితే ఈరోజు మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మీకు మంచి అవుతుందా, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కాదు, ఇలాంటివన్నీ. సో అంటే భవిష్యత్తును గురించి సాతానుడు ఏం చేశాడు అని అంటే మనిషికి ఉన్న ఆసక్తిని వాడు ఆసరగా తీసుకొని వారిని చెడు మార్గంలోనికి, దేవుని నుంచి దూరము అయ్యే మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన భవిష్యత్తును గురించి చెప్పిన ప్రతిసారి అప్లికేషన్ ఇచ్చాడు. అంటే భవిష్యత్తులో ఇవి జరగబోతున్నాయి, సో వాట్? యేసు ప్రభు రాబోతున్నాడు, సో వాట్? అయితే ఏంటి? అయితే ఏంటంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈ మధ్యకాలంలో జాన్ మకార్థర్ అనే దైవజనుడు ఆయన ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా బాగా పరీక్షించి చాలా రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు ఊరికనే ఏమంటారు లైట్గా ఇంకా 4 మాటలు చదివి ఒక పేపర్ చదివి ఆ పేపర్లో ఉన్నది చెప్పడం కాదు. దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వాళ్ళ రాష్ట్రము వాళ్ళ డిస్ట్రిక్ట్తో పోరాడుతూ ఉన్నారు. కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి వాళ్ళ మీద. సుప్రీం కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అమెరికా దేశంలో వాళ్ళ మీద. కాబట్టి దే రియలీ స్టడీ వెల్ ఏం జరగబోతుంది. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటినీ గమనిస్తే, కరోనా ప్రారంభంలో ఈ మాట చెప్పలేదన్నమాట, కానీ ఇవన్నీ గమనిస్తే మొత్తము కూడా క్రీస్తు విరోధి అనేవాడు ఒకడు రాబోతున్నాడు. ప్రపంచ నియంత, ప్రపంచాన్నంతటినీ కూడా తన స్వాధీనంలోనికి తీసుకుని రాబోయే ఒక క్రీస్తు విరోధి అనేవాడు రాబోతూ ఉన్నాడు. వాని కొరకు మార్గాలు ఏర్పాటు చేయడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది.
యేసుక్రీస్తు ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది. అయితే వాడు బయలుపరచబడక మునిపే మనం వెళ్ళిపోతాం, సంఘం ఎత్తపడుతుంది. కానీ ఎప్పుడు బయలుపరచబడతాడో తెలియదు. మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం వచ్చి ఎప్పుడు మనల్ని తీసుకుని వెళ్తాడో తెలియదు. కనుక మనము సిద్ధంగా ఉండాలి. ప్రతి క్షణములో ప్రతి సమయంలో సిద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని ఆయన అప్లికేషన్గా ఇస్తూ, అంటే అన్వయిస్తూ భవిష్యత్తును కూర్చున్న విషయాలు చెప్పాడే కానీ మన కుతూహలత్వాన్ని తృప్తిపరచడం కోసం ఆయన ఏది కూడా చెప్పలేదు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ అధ్యాయం అంతటిని ఒలీవల కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగము అంటారు. ఇంగ్లీష్లో ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. ఎందుకంటారంటే యేసు ప్రభు ఒలీవ కొండ మీద, 3వ వచనం చూడండి, ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా ఆయన శిష్యులలో 4 వచ్చి అడిగారు. దానికి జవాబుగా యేసు ప్రభు చెప్పడం జరిగింది. సో ఒలీవల కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగము ఇది అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్స్ కాల్డ్ ఆలివెట్ డిస్కోర్స్. ఇట్స్ ఆల్సో కాల్డ్ మినీ అపాకలిప్స్ అంటారు. మినీ అపాకలిప్స్ అంటే చిన్నపాటి ప్రకటన గ్రంథం అని చెప్పుకోవచ్చు, అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే. ప్రకటన గ్రంథంలో ఇక్కడ చెప్పిన విషయాలే ప్రకటన గ్రంథంలో సవిస్తరంగా వివరించడం జరిగింది. 6వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయం వరకు అన్ని అధ్యాయాలు వివరించడం జరిగింది. ఇక్కడ ఒక అధ్యాయంలో చెప్పిన విషయాలు అక్కడ సవిస్తరంగా వివరించడం జరిగింది. కనుక ఇది చిన్నపాటి ప్రకటన గ్రంథం. అక్కడ ఏం జరిగిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభు సంక్షిప్తంగా ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే 24వ వచనం, మార్కు 13:24, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కనపడును, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. అంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడకు ముందుగా ఇమ్మీడియట్గా జరిగే విషయాలు, ఇప్పుడు జరిగే విషయాలు కాదు. దీన్ని గూర్చి వాస్తవానికి 3 అభిప్రాయాలు ఉన్నాయి ఈ లేఖన భాగాన్ని గురించి. ఒకటి ఏమంటారంటే ఇవన్నీ కూడా 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం నెరవేర్చబడ్డాయి అనేది ఒక బోధ. రెండవ బోధ ఏంటంటే వీటిలో మొదటి భాగము, మొదటి 13 వచనాలు ఇప్పుడు జరిగాయి, 14వ వచనం నుంచి భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి. కనుక ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ వ్యూ అంటారు దీన్ని. జాన్ ఎఫ్ వాల్బోర్డ్ అనే గొప్ప దైవజనుడు దాన్ని నమ్మాడు. కానీ ఈ లేఖన భాగాన్ని అంతా చదివిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా భవిష్యత్తుకు సంబంధించిన విషయము అన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. ఇది గతంలో జరిగింది కాదు, ఇది భవిష్యత్తులో జరిగిన విషయం. దీనిని మొత్తం అధ్యాయాన్ని అంతటినీ కూడా ఈరోజు నేను అధ్యాయాన్ని అంతటినీ కూడా విభజించి కొంత దాన్ని వివరించి మొదటి భాగాన్ని చెప్పి ముగిస్తాను ఈరోజు. అధ్యాయము అంతటిని 3 భాగాలుగా చేసుకోవచ్చు. 1, 13వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల వరకు సమీప శిక్ష, ఇంపెండింగ్ జడ్జ్మెంట్. యేసుక్రీస్తు ప్రభువు మీకు సమీప శిక్ష ఉంది, తొందరగానే మిమ్మల్ని దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అదొక్కటే నేను ఈరోజు చెప్పి ముగిస్తాను. రెండవది సుదూర శ్రమ. చాలా కాలము తర్వాత మీ దేశానికి, ప్రపంచానికి మునుపెన్నడూ లేనటువంటి మహాశ్రమ కలగబోతుంది. అది ఇంతవరకు కలగలేదు, ఇక ముందు కలగబోతుంది. కనుక అందుకే సుదూర శ్రమ.
3వ వచనం నుంచి 27వ వచనం వరకు సుదూర శ్రమ. అది ఎప్పుడైనా రావచ్చు. అయితే అది రాకముందు సంఘం ఎత్తబడుతుంది. అంటే మనం అందరం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, మనమందరం అంటే ఇక్కడ కూర్చున్న అందరు కాదు, నిజంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరూ ఎత్తబడతారు. ఆ తర్వాత విడవబడిన వారి సంగతి ఎలా ఉండబోతుందో అన్నది ఇక్కడ ఊరికి క్లుప్తంగా చెప్పాడు యేసు ప్రభు. దీని వివరణ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 6వ అధ్యాయం నుంచి భయంకరమైన మాటలుగా చదివితేనే భయపడిపోవాలి మంచి, అట్లా ఉంటుంది. కనుక సుదూర శ్రమ, ఆ తర్వాత సిద్ధపాటు శిక్షణ. సిద్ధపడాలని శిక్షణ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. సిద్ధపాటు శిక్షణ 13వ అధ్యాయము 28 నుంచి 37 వరకు. కనుక యేసు ప్రభు ఎన్నడూ కూడా భవిష్యత్తు విషయాలు చెప్పినప్పుడు మన కుతూహలత్వాన్ని తృప్తిపరచడం కోసం కాదు, కానీ దానిని ఆధారం చేసుకొని మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి అన్న ఉద్దేశం చేతనే, ఆ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్తోనే యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. దానిని గూర్చిన శిక్షణ, ట్రైనింగ్ ఆయన ఇచ్చాడు. ఈరోజు లేఖన భాగానికి ఒక పేరు పెట్టవలసి వస్తే ప్రసవ వేదనల ప్రారంభం. ప్రసవ వేదనలు అంటే స్త్రీలకు సంబంధించిన విషయం ఇది. బర్త్ ప్యాంగ్స్ అంటారు. తల్లి గర్భములో పిల్లలు ఎదిగి 9 నెలలు అవుతూ ఉన్నప్పుడు, లేదా 9 నెలలు గతించిన తర్వాత, కొంతమందికి ముందే అవుతుంది, ఇట్ ఆల్ డిపెండ్స్, ప్రసవ వేదన ప్రారంభించబడుతుంది. ఆ ప్రసవ వేదన ప్రారంభము ఎలా ఉండబోతుంది అన్నది మనకు మొదటి 13 వచనాల్లో కనబడే విషయం. ప్రసవ వేదనల ప్రారంభం. ప్రసవ వేదన అనగానే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొంచెం వచ్చి 20 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత కొంచెం వస్తుందా? లేదు. ప్రసవ వేదన అంటేనే అది త్వరగా వచ్చేది. ఫస్ట్ వచ్చినప్పుడు అంతగా గుర్తించరట. ఇంకా తర్వాత అది కొంచెం పెరుగుతూ ఉంటే మాత్రం ఇంకా భరించలేని పరిస్థితి అని చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ప్రసవ వేదనల ప్రారంభం, ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ ప్యాంగ్స్, ఈరోజు అంశం పేరు అది. ఈరోజు మనము కేవలము మొదటి భాగాన్ని మాత్రమే స్టడీ చేస్తాం. అదేంటంటే సందర్భము. రెండవది సందేశము. సందర్భాన్ని మాత్రం మనం చూద్దాం. సందర్భం ఏంటి అని అంటే చూడండి, 1వ వచనంలో సందర్భము, ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. 4 ఉన్నారు, అందులో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఈ విషయాలు ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే మనకు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే ఈ సమదృక్పథ సువార్తలు అంటారు వీటిని. సినాప్టిక్ గాస్పుల్స్ అంటే ఒకే రకంగా కనబడుతూ ఉంటాయి, అందుకే వీటిని సమదృక్పథ సువార్తలు. సమదృక్పథ సువార్తల్లో మనకు ఒక చోట అర్థం కాకపోతే ఇంకో చోట చదివితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఒక చోట పూర్తిగా స్టోరీ ఉండకపోతే దాని మధ్యలో ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ తెలుసుకోవాలంటే ఇంకో చోటికి వెళ్ళి ఆ గ్యాప్ను పూడ్చవచ్చు. అందుచేత సువార్తలను స్టడీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్టోరీ లేదా ఈ విషయము మత్తయి సువార్తలో ఉందా, ఈ విషయం లూకా సువార్తలో ఉందా అని చూసి దాన్ని కూడా చదివి ఓ చోట పెట్టి అప్పుడు స్టడీ చేస్తే మనకు ఒక సమగ్రమైన పిక్చర్ ఏర్పడుతూ ఉంది. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు తన భూలోక యాత్రలో చివరి వారంలో ఉన్నారు. దానిని పరిశుద్ధ వారము అంటారు, హోలీ వీక్ అంటారు. అంటే మట్టలాదివారం నుండి యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి, చనిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచారు చూడండి, అది అంటే ఈస్టర్ వరకు, మట్టలాదివారం నుంచి పునరుత్థాన దినం వరకు దీనిని పరిశుద్ధ వారము అని అంటారు. ఈ పరిశుద్ధ వారములో బుధవారం రోజు జరిగిన సంఘటన ఇది. 2 రోజుల్లో ఆయనను పట్టుకొని సిలువకు వేసి చంపుతారు, అది పరిస్థితి.
యేసు ప్రభు తన శిష్యులకు విషయాన్ని ముందుగానే చెప్పాడు కనుక వాళ్ళు కొంత అర్థం చేసుకొని కొంత అర్థం చేసుకోక అలాంటి పరిస్థితి, వాళ్ళు కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు రోజంతా దేవాలయంలో, యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా కూడా దేవాలయానికి సంబంధించిన పరిచర్య ఎక్కువగా యెరూషలేములోనే ఉన్నాడు. అందులోనూ దేవాలయంలో దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో అక్కడనే పని జరుగుతూ ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది. యేసు ప్రభు రోజంతా పరిచర్య చేశాడు. సాయంకాలం అవుతూ ఉంది, ఇంకా ఆయన విశ్రాంతి తీసుకోవాలి. ఆ రాత్రి ఆయన నిద్రపోవాలి తన శిష్యులతో సహా. ఆయనకి యెరూషలేములో పెద్దగా ఎవరూ లేరు కాబట్టి యెరూషలేమునకు సమీపంగా ఉండే బేతనియాలో యేసు ప్రభు యొక్క స్నేహితులు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరో చెప్తారా? లాజరు, మరియ, మార్త వాళ్ళ కుటుంబం బేతనియాలో ఉంటుంది. యెరూషలేములో పరిచర్య, ఆ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడల్లా యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే తన శిష్యులతో కాలం గడిపేవాడు. సాయంత్రము అటువైపు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేముకు తూర్పు దిక్కున ఉంటుంది. అటువైపు వెళ్తూ వెళ్తూ ఒక కొండ ఎక్కాలి. ఒలీవ కొండకు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కట్టుకథలు కాదు, అన్నీ ఉన్నాయి ఇశ్రాయేల్ దేశంలో. బైబిల్లో ఉన్నాయి కట్టుకథలు కాదు, ఇవి వాస్తవాలు, ఇవి చారిత్రాత్మక సత్యాలు. కనుక మన దేవుడు, మనము నమ్మే క్రైస్తవ్యము కట్టుకథ కాదు, ఇది వాస్తవం. అంచేత యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో పాటు ఒలీవ కొండ మీదకి వెళ్ళాడు. దాదాపుగా అది ఒక 200 అడుగులు ఎత్తు ఉంటుంది. యెరూషలేము దూరంగా కనపడుతూ ఉంది, అలా కనుచూపు మేరలో. సాయంకాలం కాబట్టి సూర్యాస్తమయం జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ సూర్యుని యొక్క వెలుతురు లేకపోతే ఆ కిరణాలు బాగా పెద్ద ఎత్తైన ప్రదేశంలో కొండ మీద కనపడే యెరూషలేము పట్టణం మీద ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం మీద పడుతూ ఉన్నాయి. ఆ దేవాలయము బంగారు చేత ఒక డూమ్ ఉంది, అది బంగారు చేత పైన ఆ విధంగా కట్టడం జరిగింది. అందుచేత అది దూరం నుంచి చూస్తే ఒక మంట ఎప్పుడు వెలుగుతుందా అన్నట్టుగా ఉంటుందట. ఒక అగ్ని ఇలా దగదగదగమని వెలుగుతూ ఉండే అగ్ని. తర్వాత ఆ దేవాలయాన్ని చలవరాతితో, మంచి తెల్లని రాళ్లతో దేవాలయాన్ని నిర్మించారు. ఎంత పెద్దది అనంటే వాస్తవానికి ఆ రాళ్ళు, ఒక రాయి యొక్క పొడవు 40 అడుగులు ఉంటుందట పొడవు. వెడల్పు 18 అడుగులు, ఎత్తు 12 అడుగులు. ఇంత పెద్ద రాళ్ళు ఎట్లా తీసుకొచ్చారు అనిపిస్తుంది. ఇప్పుడైతే 25 కేజీలు మోయలేమంటారు. ఒక గ్యాస్ సిలిండర్ మోయలేని పరిస్థితి ఉంది. అలాంటిది కెన్ యూ ఇమాజిన్, ఇది ఎంత పెద్దగా ఉంటుందో మరి. 40 అడుగుల పొడవు, ఇంత వెడల్పు, ఇంత ఎత్తు. ఇప్పటికీ కూడా ఆ దేశానికి వెళ్తే వెయిలింగ్ వాల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ పునాదులు, ఆ యొక్క దేవాలయ ఆనాటి పునాదులు 2000 సంవత్సరాల కిందట ఉన్న పునాదులు నేటికి ఉన్నాయి. ఆ దేవాలయం మీద దాడి జరిగింది, కాలిపోయింది దేవాలయం. దాన్ని మరలా పునర్నిర్మించడం జరిగింది. యేసు ప్రభు కాలంలో పిల్లల్ని చంపించేటటువంటి రాజు హేరోదు రాజు. ఆ హేరోదు రాజు దీని పునర్నిర్మాణం చేపట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరట నిర్మాణం కొనసాగుతూనే ఉండింది. దాదాపు 64వ సంవత్సరం వరకు నిర్మాణం కొనసాగింది. సో మెనీ ఇయర్స్. చాలా ఆ దినాల్లో ప్రపంచ వింతల్లో ఇదొకటి. వెరీ ఫేమస్. ఇశ్రాయేలీయులకు స్థిరంగా ఉన్నది ఏదైనా ఉందా అంటే అది దేవాలయం అని అనుకునేటట్టుగా ఉంది. వాళ్ళకు లేఖనాలు, దేవాలయం అంటే చాలా ప్రియం. యేసుక్రీస్తు ప్రభువు తాను మెస్సియగా ప్రజలకు చూపించుకోవడం జరిగింది. ప్రజలు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోతే యేసుక్రీస్తు ప్రభువు
వారిని గూర్చి చెబుతూ ఉన్న మాటలు మనము గమనిద్దాం. నీ ఇల్లు నీకు విడవబడింది అని ఆయన చెప్పడం జరిగింది. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త. యెరూషలేముకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యెరూషలేముకు వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చు కొనవలనని ఇంటిని కానీ మీరు వల్లక పోతిరి. వల్లకపోతే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ టు యూ డెసలేట్. అది మార్క్స్ వార్తలో లేదు, మత్తయి సువార్తలో మనకు ఆ మాట కనబడుతుంది. ఆ మాటలు విని శిష్యులు, అదేంటి మీ ఇల్లు మీకు విడవబడింది, అది కూడా నాశనమైపోతుంది అని చెప్పడము ఏంటి అని వాళ్లకు చాలా మనసులో చాలా కలతతో, చాలా గందరగోళముతో, అర్థము కాని పరిస్థితితో, పాత నిబంధన కొంత తెలుసు వాళ్లకు, దానితో మొదటి రాకడా రెండవ రాకడా పక్కపక్కలనే ఉన్నట్టుగా ఉన్నాయి పాత నిబంధనలో. నేను చాలా రెఫరెన్స్లు ఇంతకుముందే చూపించాను. మొదటి రాకడా రెండవ రాకడా. ఉదాహరణకు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోనే మొదటి రాకడ ఉంటుంది, 10వ వచనంలోనే రెండవ రాకడ ఉంటుంది. అట్లా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అంతెందుకంటే 2 వచనాలు కాదు, ఒకటే వచనంలో 2 రాకడలు ఉన్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో మన దేవుని హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడం. హితవత్సరం అంటే మొదటి రాకడ, ప్రతిదండన దినం అంటే రెండవ రాకడ. ఒకటే వరుస, అంతే ఉండేదే ఒకటే వరుస. కానీ మధ్యలో గ్యాప్ ఇప్పటికే 2000 సంవత్సరాలు అయింది. మొదటి రాకడకు ఈరోజు ప్రభు వస్తే కూడా 2000 సంవత్సరాలు. ఇలాగా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మేబీ అబౌట్ సమ్వేర్ అరౌండ్ 20 రెఫరెన్సెస్ ఉన్నాయి ఓల్డ్ టెస్టిమెంట్లో. నేను నా పుస్తకంలో కూడా రాశాను ఈ విషయాలు. సో వీళ్ళకు విషయం అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా దేవాలయము నాశనం అయిపోతే ఇమీడియట్గా రావాల్సింది రెండవ రాకడే కదా. కానీ దేవుని చిత్తంలో మెస్సియా 2 సార్లు రావాలి. దేవుని చేత అభిషక్తుడై ప్రవక్తగా, రాజుగా, ప్రధాన యాజకుడుగా అభిషేకించబడి పనులు చేయడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి 2 సార్లు పంపాలి. మొదటిసారి హీ విల్ కమ్ యాజ్ అ సఫరింగ్ సర్వెంట్, అంటే ఆయన శ్రమపడే సేవకునిగా రావాలి. రెండవసారి వచ్చినప్పుడు కాన్కరింగ్ కింగ్గా రావాలి, జయించుచు వచ్చే రాజుగా రావాలి. 2 ఒకటి కాదు. ఆ మధ్యలో ఇదిగో ఇంతకాలము ఏర్పడింది, ఇంతకాలం ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చాడు. అంటే ఇక నేను వెళ్తున్నాను, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం దట్ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ విత్ యూ, నేను వెళ్తున్నాను అని ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చాడు. ఎలాంటి వారికి ఇచ్చాడంటే చాలా తికమకలో ఉండే శిష్యులకు ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు అప్పటికే వారితో 3 సంవత్సరాల పైచిలకు 3.5 సంవత్సరాలు ఇంచుమించు ఉండడం జరిగింది. అది బుధవారం రోజు, తన జీవితంలోని చివరి వారంలో బుధవారం రోజు జరిగింది. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద జరిగింది, అంటే ఒలీవల కొండ మీద ఈ మాటలు జరిగాయి. అయితే వాళ్ళు అడిగారు, తర్వాత ప్రశ్న అడిగింది మనం వచ్చే వారం చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు చెబుతూ ఉన్నాడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో చెప్పాను. నీ ఇల్లు నీకు విడవబడింది, ఇది నాశనమైపోతుంది అని మీరు అన్నారే. ఇల్లు అంటే ఇక్కడ ఒక దేశం, ప్రత్యేకంగా దేవాలయం. ఇట్ ఈస్ డెసలేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డెసలేట్, అంటే సర్వనాశనం అయిపోతుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎందుకు అని అంటే నన్ను అంగీకరించలేదు,
నన్ను అంగీకరించలేదు. స్టోరీస్ కూడా చెప్పాడు ఆయన. చెప్పి లాస్ట్లో ఏమన్నా అంటే, ఎవడైతే నేను మిమ్మల్ని ఏలడానికి ఇష్టపడలేదో వారిని తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాడు. బ్రింగ్ దెమ్ బిఫోర్ మీ అండ్ స్లే దెమ్ బిఫోర్ మీ అని అన్నాడు. ఆయన చేతులు చాపి కరుణామయుడై పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన మాట వింటే మనకు క్షేమం. అలా వినకుండా మనము మొండికేసి మెడవంచని స్వభావం కలిగి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగానే నేను బ్రతుకుతాను అని అంటే చూసి ఆయన నిన్ను నాశనానికి విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ నాశనం ఆయనే తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే మనము స్వనాశనము తెచ్చుకుంటున్నాం, మనమే నాశనము కొని తెచ్చుకుంటూ ఉన్నాము అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అంటూ ఉన్నారు, బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో చెప్పాను. ఆ గోడలన్నీ కూడా తెల్లగా కనపడతాయట, పైన భాగంలోనేమో ఎర్రగా అది మండుతూ ఉన్నట్టుగా, ఒక అగ్ని మండుతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుందంట దూరం నుంచి చూస్తే. అట్లాంటి అద్భుతమైన కట్టడం ఇది అని అంటే యేసు ప్రభు అన్నాడు, ఈ గొప్ప కట్టడములు చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తే యేసుప్రభు చెప్పిన కొన్ని సంవత్సరాలకే, క్రీస్తు శకము 70వ సంవత్సరమున ఆనాటి రోమా సామ్రాజ్యం తెలిసిన ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది. వరల్డ్ పవర్ అది. ఆ రోమా సామ్రాజ్యం కింద పాలస్తీనా దేశం లేదా ఇస్రాయేల్ దేశం వారి కింద బానిసలుగా ఉన్నారు. ఆ రోమా సామ్రాజ్యము జనరల్ టైటస్ వెస్పేసియన్ అనేవాడు తన సైన్యముతో వీరి మీదికి రావడం జరిగింది. దీనిని గూర్చిన వివరాలు ఆనాటి యూదుల చరిత్రకారుడైన యోసిఫస్ తన గ్రంథములో స్పష్టంగా లిఖించడం జరిగింది. ఏం జరిగింది ఆ దినాల్లో అనంటే, యెరూషలేము మీదికి ఈ రోమీయులు దండెత్తి వస్తే యెరూషలేము ప్రజలు దానిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపల ఉంటే వీరికి సప్లై లేదు, భోజనం తినడానికి లేకపోతే కరువు ఏర్పడి బలమైన వాడు బలహీనుణ్ణి వేటాడి మనిషిని చంపి మనుషుల్ని తినేశారు. మనిషిని తినేసేంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అట్లాంటి హీన దశలోనికి వాళ్ళు వెళ్ళడం జరిగింది యూదులు. ఆ తర్వాత వీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఒక సైనికుడు అనుకోకుండా ఆయన ఏం చేస్తారంటే ఆ టార్చి ఆయన చేతుల్లో నుంచి పడిపోయి అది దేవాలయం మీద పడి దేవాలయము అంటుకోవడం ప్రారంభించబడుతుంది. వాస్తవానికి రోమీయుల యొక్క పద్ధతి ఏంటంటే దేవాలయాలను ముట్టుకోకూడదు. ఏ దేశం మీద దండెత్తినా ప్రజలను చంపాలి, రాజులను చంపాలి, వాళ్ళ ఆస్తినంతటినీ కూడా సొమ్మునంతటిని కూడా కొల్లగొట్టాలి. కానీ దేవాలయాల జోలికి వెళ్ళొద్దు. ఏ దేవుల్లో ఏం పవర్ ఉందో కనుక మనకెందుకు ఆ దేవతల జోలికి పోవడం అని దేవాలయాల జోలికి వెళ్ళేవారు కాదు. కానీ ఈ దేవాలయము జోలికి కూడా వెళ్ళవద్దని టైటస్ వెస్పేసియన్ ఆజ్ఞ ఇచ్చాడట. ఇచ్చినప్పటికీ కూడా అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగితే ఆ దేవాలయం లోపల బంగారు పూత ఉంది. ఆ వేడికి ఆ బంగారు ఆ రాళ్ల సందుల్లోకి, ఇప్పుడులాగా మొత్తం అంతా ఇంత బాగా ఈ పరిస్థితి లేదు, రాళ్ల సందులు ఉండేవి. ఆ రాళ్ల సందుల్లోకి వెళ్ళడం జరిగింది. రాళ్ల సందుల్లోకి వెళ్తే ఆ బంగారము తీసుకోవడం కోసం ఒక్క రాయి మీద ఇంకొక రాయి నిలవకుండా రాళ్ళన్నీ తీసేసి బంగారు తీసుకున్నారు. ఒకవేళ అగ్ని ప్రమాదం జరగకపోతే యేసు ప్రభు యొక్క మాటలు నెరవేర్చబడి ఉండేవి కాదు. ఆయన దేవుడు కాబట్టి, సమస్తము తెలుసు కాబట్టి
ఆయన చెప్పాడు, ఇంత దివ్యమైన దేవాలయము, ఇంత దివ్యమైన మందిరము ఒక రాయి మీద ఇంకొక రాయి నిలవబడదు. అసలు వాళ్ళు నమ్మడానికి అసాధ్యం. అది ఇంత పెద్ద రాళ్ళు ఎలా తొలగిస్తారండి? 40 అడుగుల పొడవు రాయిని ఎలా తొలగిస్తారు? 18 అడుగులు 12 వెడల్పు 12 అడుగుల పొడవు ఉండే రాళ్లను ఎలా, అంటే ఎత్తుండే రాళ్లను ఎలా తొలగిస్తారు? అయినప్పటికీ కూడా బంగారు కోసం, విస్తారమైన బంగారం ఉంది కాబట్టి బంగారం కోసము మొత్తము ఆ దేవాలయాన్ని అంతటిని కూడా ఒక్క రాయి మీద ఇంకొక రాయి ఉండకుండా వారు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, చాలామందిని సిలువకేసి చంపారట. చాలామందిని భయంకరమైన రకరకాల హింసల పాలు చేసి చంపారు. ఈ మోడర్న్ ప్రపంచంలో జర్మనీ దేశస్థులు, హిట్లర్, హాలోకాస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, దమనకాండ. హిట్లర్ యూదులను 6 మిలియనే కదా, 6 మిలియన్ జూవిష్ పీపుల్, అంతమందిని ఎంత భయంకరంగా వాళ్ళను చంపేశాడో. ఇంకా అదైతే ఇప్పటికీ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురైపోతారు. ఆ ప్రదేశాలకు వెళ్తే అలా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఉన్నాయి. గ్యాస్ చేంబర్స్ ఉండేవి. అది నథింగ్ అంట వీళ్ళు చేసిన పనికి. దట్ వాజ్ నథింగ్. అంటే ఎంత భయంకరంగా శిక్షించారంటే 10 లక్షల మందిని చంపేశారట. 10 లక్షల మందిని. కనుక మనం ఏం చూస్తున్నాం ఇందులో, ఈ సందర్భములో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చి మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి. మత్తయి సువార్త, లూకా సువార్తలో ఆ మాట ఉంటుంది, ఇక్కడ లేదు. అంటే దీనికి దానికి కనెక్షన్ పెట్టారు వాళ్ళు. 2 ప్రశ్నలు ఉన్నాయా, 3 ప్రశ్నలు ఉన్నాయా, ఏంటి దాని వివరాలు వచ్చే వారంలోనికి వెళ్దాం. వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. ఈ వారానికి మనం ఏం నేర్చుకుంటున్నాము అనంటే, యేసు ప్రభువును తృణీకరించడము అనేది అంత ప్రశాంతమైన విషయం కాదు, లేదా నిర్లక్ష్యముతో ఉండే విషయం కాదు. చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. సమయం ఉండగానే మత్తయి సువార్తలో ఆయన చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడంటే, ప్రవక్తలను చంపుతున్నారట, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతున్నారట. అయినప్పటికీ కూడా, ఇంత బాధలు పెడితే కూడా, తన సేవకులను ఇంత అవమానపరిస్తే కూడా, ఇంత కొడితే కూడా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని వంటిని, అయినా మీరు వల్లకపోతారు. అంటే ఇందులో బలహీనత కాదు, ఇది బలహీనత కాదు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ఎబిలిటీ. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇష్టం గురించి మాట్లాడుతున్నాడు. నీ బలహీనత కాదు, ఇష్టమా కాదు. యేసు ప్రభు ఇష్టము లేదు అనంటే చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. ఆయనను 2 రోజుల తర్వాత సిలువకు అప్పగించక ముందు ఆ దేశ ప్రజలు అన్నారు, ఆ పిలాతు అన్నాడు, ఈ వ్యక్తి యొక్క దోషము నా మీద నా పిల్లల మీద ఉండకుండాను గాక అని చేతులు కడుక్కుంటే వీని రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వాళ్ళే చెప్పారు. దేవుడు 40 ఏళ్ళలో దాన్ని తీసుకుని వచ్చాడు వాళ్ళ మీదకి. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా వాళ్ళు దే ఆర్ అండర్ ద కర్స్ ఆఫ్ గాడ్, ఇప్పటికీ కూడా. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఒకానొక రోజున వారిని మరలా సమకూరుస్తాడు దేవుడు. వారిని మరలా ఒక దేశంగా తీసుకొని వచ్చాడు ఆల్రెడీ మన కాలంలోనే. మరలా దేవుడు వారిని పునరుద్ధరించబోతున్నాడు. ఇప్పటికీ కూడా ఆ విశ్వాసంలోనే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద జూయిష్ పీపుల్ ఆర్ నాట్ క్రిస్టియన్స్. దే డోంట్ యాక్సెప్ట్ మెస్సాయా, జీసస్ క్రైస్ట్ యాజ్ మెస్సాయా. ఇప్పటికీ ఆ విశ్వాసంలోనే ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్ అనే విషయాన్ని మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో
అక్కడ ఒక ప్రోస్లో అంటే ఒక పద్య రూపంలో చెప్పబడిన మాట ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల తండ్రి కోపము మీ మీద రవులుకుంటుంది. కిస్ ద సన్ లెస్ట్ హీ బీ యాంగ్రీ. ఎప్పుడు నమ్ముకుందాం? లూకా సువార్తలో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఎదురాడు ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. ఇంతకాలము అంటే వీళ్ళెవరూ దేవుని పిల్లలే, వాస్తవానికి జూయిష్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాడు, అన్యుల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. కనుక ఇక్కడ కూర్చున్న మనం కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి ఎప్పటి నుంచో నువ్వు వాక్యం వింటూ సండే స్కూల్కి వెళ్తూ అన్నీ చేస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోకుండా ఉంటే చాలా బాధకరము. అది యేసు ప్రభువును దుఃఖానికి నడిపించింది. ఆయన ఏడ్చి, నీవును ఈ దినమందైనను, అండర్లైన్ చేసుకోండి, ఈ దినమందైనను కనీసం ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నేడల నీకెంతో మేలు. దేవునితో ఈరోజు సమాధానపరచబడితే నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ఎన్నోసార్లు ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నా కానీ నీవు ఎరగడం లేదు, ఆలోచించడం లేదు. అసలు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అన్న ఆ జ్ఞానమే లేకుండా అయిపోతూ ఉంది. గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దీనములు వచ్చునని చెప్పాను. ఆలోచించేద్దాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు, ఆయనను తన ప్రభువుగా తమ దేవుడుగా అంగీకరించని వారు, ఈ క్షణమందైనా నీకు సమాధానం కలుగు నిమిత్తం నీకు మేలు కలుగుతుంది, నిత్య మేలు కలుగుతుంది. ఆయన నిత్య జీవము నీకు అనుగ్రహిస్తాడు. వాళ్ళకు కేవలము అప్పట్లో ఒక మామూలు మరణం వేరు. వాళ్ళను కొంతమంది పిల్లలు ఇట్లా కాళ్ళను తీసుకొని బండకు కొట్టేశారట. తప్పనండి, మనం టెంకాయ కొడతాం చూడ, ఆ టైపులో బండకు కొట్టేశారు. అది కూడా పెద్ద విషయమేం కాదు, కానీ నిత్య నరకాగ్నిలో ఉండడం అనేది చాలా భయంకరమైన విషయం. నిత్య నరకాగ్నిలో ఉండడం. ఇప్పుడు మామూలుగా మనిషి చనిపోతే ఎవరైనా చనిపోవాలి, కాకపోతే ముందు చచ్చిపోయాడు అనుకుంటాం. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది, అది నిత్యము నరకాగ్నిలో ఉండాలి. అటువంటి నరకాగ్ని తప్పించుకునే సమయము నేడే. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువును ఏదో ఆయన గొర్రెపిల్ల, ఆయన ఏమనడు, మనం ఎట్లా చేసినా ఊరుకుంటాడు అని అనుకోవడం చాలా పొరపాటు. ఒకానొక రోజున పేడే వస్తుంది, జీతం చెల్లించే దినం వస్తూ ఉంది. కనుక ఇప్పుడే ఈ క్షణమందే ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రభువుగా, నీ దేవుడిగా, నీ రక్షకుడిగా ఆయనను స్వీకరిస్తే నీకు ఎంతో మేలు, నీకు సమాధానం. ప్రార్థన చేసుకున్నాం.